రవి గారు, అసలు సంచార జాతులు ఎవరు, అసలు ఎక్కడ ఉంటారు? చాలామందికి ఇంకా తెలియదు కూడా. బీసీ గడవని మేము చెప్తున్నాం. ఈ వేదిక ద్వారా మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం. సంచార జాతులు అనేవాళ్ళు దేశభక్తులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులు. రేడియోలు టీవీలు లేని రోజుల్లో ఒక ఊరిలో జరిగిన స్వతంత్ర పోరాటాన్ని ఇంకో ఊరిలో తెలియజేస్తూ స్వాతంత్ర సమర యోధుల్ని ఏకం చేసిన ఘనత ఈ సంచార జాతుల వాళ్ళది. ఈ విషయం కనుక్కున్న బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం పరంగా 570 కులాలను, లక్షలాది మందిని అరెస్ట్ చేసి 1871లో క్రిమినల్ ట్రైబ్లో పెట్టిందండి. అప్పటి నుంచి మా సంచార జాతులు పైన ఒక ముద్ర వేయబడింది. సంచార జాతులు అంటే క్రిమినల్స్ అని. కానీ సంచార జాతులంతా కూడా దేశభక్తులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దేశభక్తులు. అలా సంచార జాతులను అరెస్ట్ చేసిన తర్వాత ఆడవాళ్ళంతా కూడా, మగవాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆడవాళ్ళంతా కూడా మృతి లేకుండా చెట్ల కింద జీవనం గడిపేవాళ్ళు. అప్పుడు ఈ బ్రిటిష్ ప్రభుత్వం అన్యాయంగా మన భారతదేశానికి సంబంధించిన ధాన్యాన్ని అంతా ఇతర దేశాలకు తరలిస్తూ ఉంటే రైళ్ల ద్వారా, అప్పుడు మా సంచార జాతుల వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉండేవాళ్ళు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రైల్లో ఉండే ధాన్యాన్ని ఎక్కడికెక్కడ కింద పడేసేవాళ్ళు. అప్పుడు ఆ సంచార జాతులు బిడ్డలైన వాళ్ళు దాన్ని తిని జీవనం సాగించేవాళ్ళు. దాన్ని గమనించిన బ్రిటిష్ వాళ్ళు, సంచార జాతులు ఇంత బలవంతులా, 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్ పరిగెత్తుకుంటూ ఎక్కి వీళ్ళు దోచుకుంటున్నారని చెప్పి వీళ్ళను ఊరికే ఎందుకు, వీళ్ళకి అంటే సంచార జాతులు అంతా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలదు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మడిలో కొత్తగా మడి చేయాలంటే ఒక కంచె వేసి గొర్రెల్ని పెడతారు, ఆ ఎరువుని ఉపయోగించుకుంటారు. ఆ విధంగా మా సంచార జాతులంతా కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఒక కంచెలాగా వేసి గంజి పోసేవాళ్ళు. వీళ్ళకి ఊరికే ఎందుకు మనం గంజి పోయాలి, ఇంత బలవంతులైన వీళ్ళ చేత మనం కట్టడాలు కట్టించాలని. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం, ఒక పాత భవనాలు చూస్తే ఇది బ్రిటిష్ కాలం కట్టింది అని. అలాంటి పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు, రోడ్లు ఇవంతా కూడా సంచార జాతులు కష్టం. మా వాళ్ళు వేసిన, పూర్వీకులు వేసిన కట్టడాలు, కట్టిన కట్టడాలు అవి అంతా కూడా. అలా సంచార జాతులు బ్రిటిష్ కాలంలో ఉంటే, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సంచార జాతుల్ని ఎవరూ పట్టించుకోలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి, సంచార జాతులు వాళ్ళంతా కూడా దేశభక్తులు, ఈ విధంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, వీళ్ళు ఇంకా క్రిమినల్ ట్రైబ్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి నివేదిక ఇచ్చి 1952 ఆగస్టు 31న మా సంచార జాతులకు విముక్త సంచార జాతులని ప్రకటించారు. దాన్ని అనుసరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో మేము ఆగస్టు 31ని సంచార విముక్త జాతులు అని మేము వేడుక జరుపుకుంటున్నాం. ఆగస్టు 31 భారతదేశంలో అందరికీ 1947 స్వతంత్రం వస్తే, మా సంచార జాతులకు 1952 ఆగస్టు 31న నిజమైన స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పుడు స్వతంత్రం వచ్చినా కూడా కూడా మాకు స్వతంత్రం లేక స్వదేశంలోనే మేము పరదేశులుగా బతుకుతున్నాం. ఎందుకంటే ఒకనాడు దేశం కోసం పోరాటం చేసిన ఈ దేశభక్తులు హరికథలు, బుర్రకథలు, రామాయణం, భారతం, భాగవతం, శివపురాణాలు చెప్పుకుంటూ ఒక ఊరిలో జరిగిన స్వతంత్రాన్ని ఇంకో ఊరిలో తెలియజేసేవాళ్ళు, దేవుణ్ణి ప్రచారం చేసేవాళ్ళు, దేవుని చరిత్రలను మారుమూల ప్రాంతాలకు తెలియజేసేవాళ్ళు. రైతులంతా కూడా కష్టపడి సాయంకాలం ఇంటికి వస్తే మా సంచార జాతుల వాళ్ళంతా కూడా సాయంకాలం పూట 8-9 గంటల సమయంలో హరికథలు, బుర్రకథలు చెప్పుకుంటూ ఆ రైతులంతా కూడా ఉత్సాహపరిచేవాళ్ళు. వాళ్ళ కష్టపడిన కష్టాన్ని వాళ్ళు కష్టం లేకుండా రిలాక్స్ అయ్యే విధంగా చేసేవాళ్ళు. అంటే రేడియోలో లేని, టీవీలు లేని రోజుల్లోనే అంత గొప్పగా దేవుల చరిత్రను, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసిన ఘనత సంచార జాతులు.